హలో ఆల్! థాయిలాండ్ వెళ్ళడానికి రెడీ అయిపోయి ఎయిర్‌పోర్ట్‌కి స్టార్ట్ అయిపోయాము. మేమైతే మలేషియా నుంచి ఫుకెట్‌కి వెళ్తున్నాము. యాజ్ యూజువల్‌గా ఇక్కడ కూడా విండో సీట్ నాదే. ఇంకా ఆల్మోస్ట్ ఫుకెట్ దగ్గర వరకు వచ్చేసాము. అయితే అలా బయటకి చూస్తుంటే చిన్న చిన్న ఐలాండ్స్‌తో చాలా బ్యూటిఫుల్‌గా కనిపించింది. ఇక్కడ కనిపించే ఈ ఐలాండ్స్‌కి మేము వెళ్ళేది. ఫుకెట్ అంటేనే అదొక ఐలాండ్. దాని చుట్టూ చాలా ఐలాండ్స్. చూడ్డానికి చాలా బావుంటాయంట. ఎటు చూసిన ఐలాండ్స్ తప్ప ఏమీ కనిపించట్లేదు. ఈ ఐలాండ్స్ దగ్గర చాలా వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి. లైక్ స్కూబా డైవింగ్, స్నార్కెలింగ్, పారాసైలింగ్, రాఫ్టింగ్, కయాకింగ్ లాంటివన్నమాట. అవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడానికి నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. అంతేకాకుండా కనిపిస్తున్న ఈ ఐలాండ్స్, బీచెస్ అంత బావుంటే ఎవరైనా ఎక్సిట్ కాకుండా ఎందుకుంటారు చెప్పండి? ఇంకా అలా ఒక 3 అవర్స్ బ్యూటిఫుల్ జర్నీ తర్వాత మేమైతే ఫుకెట్ ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాము. యాక్చువల్‌గా ఈ ఐలాండ్స్ అన్ని చూడడానికి ఒక రోజు మొత్తం పట్టేస్తుందంట. కానీ మేము ఫుకెట్‌కి రీచ్ అయ్యేటప్పటికి ఆఫ్టర్‌నూన్ అయిపోయింది. సో, ఇంకా అందుకే మేము నెక్స్ట్ డేకి పోస్ట్‌పోన్ చేసుకున్నాము. మొత్తానికి ఎయిర్‌పోర్ట్‌కి అయితే రీచ్ అయిపోయాము. లగేజ్ అది కలెక్ట్ చేసుకొని వెంటనే మేము ఇమిగ్రేషన్‌కి వెళ్ళిపోయాము. ఇంకా అది కంప్లీట్ అయిపోయాక బయటికి వచ్చేసి వెంటనే మేము క్యాబ్ బుక్ చేసుకొని హోటల్‌కి వెళ్ళిపోయాము. అప్పటికే ఆఫ్టర్‌నూన్ అయిపోవడం వల్ల లంచ్ చేసేసి ఇంకా మేము ఆ రోజుకి రెస్ట్ తీసుకున్నాము. ఈవినింగ్ అలా ఫ్రెష్ అయ్యి నెక్స్ట్ డే ఐలాండ్స్‌కి వెళ్ళాలని చెప్పాను కదా! టూరిస్ట్ ఏజెన్సీ కోసం బయటకొచ్చామనమాట. మొత్తానికి ఒక టూరిస్ట్ ఏజెన్సీ అయితే దొరికింది. ఏవైతే ప్లేసెస్ చూద్దాం అనుకున్నామో వాటన్నిటికీ ప్లాన్ అయితే సెట్ అయిపోయింది. ఆ ఏజెన్సీ వాళ్ళే క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్యాబ్ కూడా మార్నింగ్ మేము ఉండే హోటల్ లొకేషన్‌కే వచ్చి పికప్ చేసుకుంటుందంట. ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలనుకుంది ఏంటి అంటే కనిపిస్తున్న ఈ వెహికల్ చూసారా? దీన్ని టుక్ టుక్ అంటారు ఇక్కడ వాళ్ళు. ఫుల్ కలర్‌ఫుల్ లైట్స్‌తో చాలా అట్రాక్టివ్‌గా ఉంది కదా! మన దగ్గర ఆటో సర్వీస్ ఎలానో ఈ టుక్ టుక్ సర్వీస్ వీళ్ళకి అలాగనమాట. ట్రాన్స్‌పోర్ట్‌కి ఈజీగా ఉండాలని చెప్పి మేము సిటీ సెంటర్‌లోనే హోటల్ తీసుకున్నాము. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా! అదే మేము స్టే చేసిన హోటల్. ఇంకా నైట్‌కి డిన్నర్ చేద్దామని అలా తిరుగుతూ ఉన్నాము. కానీ పక్కనే ఇక్కడ ఓటో మార్కెట్ అని ఒక చిన్న స్ట్రీట్ మార్కెట్‌లా ఉంది అనమాట. ఎంట్రన్స్‌లోనే ఫ్రెష్‌గా ఫ్రూట్స్ అవి కనిపిస్తే భలే ఉంది కదా అని చెప్పి అలా లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇంకా అసలు సీన్ ఇక్కడే స్టార్ట్ అయింది. అందరూ థాయిలాండ్ ఫుడ్ బావుంటుంది అంటారు కానీ కనీసం నాకు ఆ స్మెల్ కూడా పడలేదు. ఇది జస్ట్ ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే. ఇదే ఫుడ్ కొంతమంది లైక్ చేయొచ్చు కూడా. ఇంకా అలా లోపలికి వెళ్తుంటే ఇక్కడ బేక్డ్ పొటాటోస్ అని, ష్రింప్స్ అని, చికెన్ అని అలా చాలా ఐటమ్స్ కనిపించాయి. ఇంకొంచెం లోపలికి వెళ్ళగానే ఇక్కడ నాకు బీఫ్ అండ్ పోర్క్ కనిపించగానే నేను ఇంకా వెనక్కి పరిగెత్తాను. ఇంక ఈ వీడియో మొత్తం వచ్చి మా ఆయనే తీశారు. సీ ఫుడ్‌లో అయితే చాలా వెరైటీసే ఉన్నాయంట. వాటిలో మనకి ఏమైనా ఐటెమ్ నచ్చితే దాన్ని వేయింగ్ చేసి మనకి ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్‌తో కుక్ చేసి ఇస్తారంట. నాకు ఇక్కడ ఓన్లీ ఫ్రూట్సే చాలా బాగా నచ్చాయి. అండ్ వెజిటేరియన్ ఆప్షన్స్ కూడా చాలా తక్కువే అని చెప్పాలి. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్స్ అవి ఉంటాయి కానీ చాలా దూరం ట్రావెల్ చేయాల్సి వస్తుంది. నన్ను అడిగితే ఫ్రూట్స్ ఒకటే బెస్ట్ ఆప్షన్ అని అయితే చెప్పగలుగుతాను. ఇంకా వేరే ఫుడ్ అయితే ఇక్కడ మేమైతే ఏమీ ట్రై చేయలేదు. ఈ స్ట్రీట్‌లో మిడిల్‌లో మొత్తం ఫుడ్ సెక్షన్ ఉంటుంది. అలానే సైడ్‌కి షాపింగ్ చేయడానికి చాలా షాప్స్ కూడా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఐలాండ్స్ చూడడానికి బోట్ దగ్గరికి రీచ్ అయిపోయాము. మేమైతే బ్లూ ప్లానెట్ అనే ఏజెన్సీని చూస్ చేసుకున్నాము. ఫ్లైట్ లోంచి కనిపించిన ఐలాండ్స్ అన్ని ఇప్పుడు దగ్గర నుంచి చూడొచ్చు. ఆ రోజు క్లైమేట్ అయితే వేడిగానే అనిపించింది మాకు. ఇక్కడ బోట్ మా గురించి వెయిటింగ్. ఇంకా లేట్ చేయకుండా మేము బోట్ ఎక్కేసాము. బోట్ ఎక్కగానే అందరికీ లైఫ్ జాకెట్స్ ఇచ్చారు సేఫ్టీ కోసం. ఏజెన్సీ వాళ్ళు అందరినీ టీమ్స్ గా డివైడ్ చేస్తారు. మా బోట్ లో వాళ్ళందరూ ఎల్లో టీమ్ అనమాట. అందుకే చేతికి ఎల్లో బ్యాండ్స్ ఉన్నాయి. ఇంక ఈ బోట్ జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 1.5 అవర్ ఉంటుందంట. ఇంకా అలా వెళ్తుంటే చుట్టూ చిన్న చిన్న ఐలాండ్స్ చాలా ఉన్నాయి. వాటర్ కూడా చాలా నీట్ గా క్లియర్ గా ఉన్నాయి. మేమైతే ఇప్పుడు కాయినాయ్ అనే ఐలాండ్ కి వెళ్తున్నామంట. యాక్చువల్లీ మేము కొంచెం ముందొచ్చుంటే బాగుండేదేమో. లేట్ గా రావడం వల్ల మిగిలిపోయిన సీట్లో కూర్చోవాల్సి వచ్చింది. అలా ఫ్రంట్ లోనో బ్యాక్ లోనో కూర్చుని ఉంటే కనీసం ఆ వ్యూ అన్నా బాగుండేదేమో. ఇంకా ఒక 1.5 అవర్ తర్వాత కాయినాయ్ ఐలాండ్కి వచ్చేసాము. ఇక్కడ మమ్మల్ని అందరినీ వదిలేసి ఒక 1 అవర్ టైం ఇచ్చారనమాట. ఫొటోస్ అండ్ వీడియోస్ ఏమైనా తీసుకునేది ఉంటే తీసుకోవడానికి. ఇంకా సో మేము అలా కొన్ని పిక్స్ వీడియోస్ తీసుకున్నాము. అవి కంప్లీట్ చేసుకుని వెంటనే మేము జెట్ స్కీయింగ్కి వచ్చేసాము. ఒక 30 మినిట్స్ టైం ఇస్తారు మనకి. ఫోన్ అది ఎలో లేక నేను వీడియో తీయడానికి అవ్వలేదు. జెట్ స్కీయింగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకు. ఇంకా అది కంప్లీట్ చేసుకోగానే వెంటనే అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్లో ఫీఫీ ఐలాండ్ అని ఒకటి ఉంది. స్నార్క్లింగ్ అది చేయడానికి ఉంటుందంట. ఇంకా అక్కడికి రాగానే జనాలందరూ స్విమ్ సూట్స్ వేసుకుని వాటర్లో దూకేశారు. బోట్లో ఉన్న ప్రతి ఒక్కరికి వీళ్ళు డైవింగ్ గ్లాసెస్ అండ్ స్నార్కిల్ మాస్క్ కూడా ఇచ్చారు. యాక్చువల్గా స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇవేవి అవసరం లేదు. అండ్ దట్టు ఇది ఒక 7 ఫీట్ డెప్త్ మాత్రమే ఉంది. ఏసీలో కిందకి పెట్టి చూస్తే కలర్ఫుల్ ఫిషెస్ అన్నీ కనిపిస్తాయి. అవన్నీ మన పక్క నుంచే వెళ్తూ ఉంటాయి అన్నమాట. మీకు ఇక్కడ చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి కదా పైనుంచి, అవన్నీ ఫిషెసే. కానీ వాటర్లో అయితే ఇంకా బాగా కనిపిస్తాయి అవన్నీ. ఇదైతే నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. నాకు కూడా స్విమ్మింగ్ అయితే రాదు. కానీ వీళ్ళందరూ వాటర్లో దిగి చాలా ఎంజాయ్ చేస్తుంటే నాకు కూడా దిగాలనిపించింది. ఇంకా డేర్ చేసి నేను కూడా వాటర్లో దిగాను. ఎలానో లైఫ్ జాకెట్ ఉంది కాబట్టి మునిగిపోనన్న ధైర్యం అయితే వచ్చింది. దిగడం అయితే దిగాను కానీ ఎక్కడున్నదాన్ని అక్కడే ఉన్నాను.
ఇంకా నా పాటలు చూడలేక ఆ ఏజెన్సీలో హెల్పర్స్ ఉంటారనమాట ఇలా. వాళ్ళకి ఫిషెస్ అవి ఎక్కడ ఉంటాయో ఏరియాస్ అవి బాగా తెలుసు అనమాట. నన్ను అలా ఆ ఫిషెస్ ఉండే ఏరియాకి తీసుకెళ్ళి నా ఫేస్ కిందకి పెట్టించి మరి ఆ వాటర్లో ఉన్న ఫిషెస్ అన్నీ చూపించాడు. తర్వాత మళ్ళీ నన్ను జాగ్రత్తగా బోట్ ఎక్కించేశాడు. నేనైతే ఇంత సింపుల్గా చెప్పాను కానీ అక్కడ ఫుల్ కామెడీ అయితే జరిగింది. నాకు స్విమ్మింగ్ రాదురా బాబు, నన్ను వదిలే, నన్ను బోట్ ఎక్కించు అంటే వాడికి అర్థం కాక నన్ను అక్కడ అలాగే తిప్పి తిప్పి చంపేశాడు ఆ రోజు. కానీ ఆ రోజు తన వల్లే నేను ఆ ఫిషెస్ని చూడగలిగాను. తర్వాత నన్ను జాగ్రత్తగా మళ్ళీ బోట్ అయితే ఎక్కించేశాడు. అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా స్నార్క్లింగ్ చేయడానికి అనమాట. మా హస్బెండ్కి లైట్గా స్విమ్మింగ్ వచ్చు కాబట్టి హ్యాపీగా దిగి అంతా చూసి బాగా ఎంజాయ్ చేశారు. నేనైతే ఇంకా దిగలేదు, ఎందుకంటే అది కొంచెం డెప్త్ ఎక్కువ ఉంది. అక్కడ నుంచి ఒక 10 మినిట్స్ ట్రావెల్ చేసిన తర్వాత ఇంకొక మాయా బే అనే ఐలాండ్కి తీసుకొచ్చారు. దీని లోపలికి కొంచెం వాక్ చేయాల్సి ఉంటుంది. లొకేషన్ అది బాగుండటం వలనో ఏంటో చాలా క్రౌడెడ్గా అనిపించింది. ఇక్కడ నుంచి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే బీచ్లోకి వెళ్తాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ లొకేషన్ అయితే మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాము. ఎస్పెషల్లీ చాలా సాంగ్స్ ఇక్కడే షూట్ చేశారు. లొకేషన్ అయితే చాలా బాగుంది కదా, ఆ కొండలు, ఆ మధ్యలో ఆ బీచ్ వ్యూ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా అలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాము. కొంతసేపు అక్కడే స్పెండ్ చేసాము, ఫొటోస్ అవి తీసుకున్నాము. లొకేషన్ బాగుందని కొన్ని రీల్స్ కూడా చేసాము అక్కడే. ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకుని అలసిపోయి ఇంకా అక్కడే కూర్చుని అలా బీచ్ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేస్తూ కూర్చున్నాము. ఇంకా అప్పటికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఆల్మోస్ట్ టైం అయిపోయినట్లే. ఈవిడే మా బోట్లో గైడ్ అనమాట. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది అన్ని ఐలాండ్స్ గురించి. ఇంకా చిన్న చిన్న ఐలాండ్స్ అన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవడమే. మార్నింగ్ నుంచి చూసిన వాటి అన్నిటికన్నా కూడా ఈ మాయాబే బీచ్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా మాయాబే బీచ్కి బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మేము రిటర్న్ అయిపోయాము. మా డే 2లో లాస్ట్ ఐలాండ్ ఇదే మంకీ ఐలాండ్. ఈ ఐలాండ్ అయితే చాలా కేవ్స్తో కవర్ అయి ఉంది. ఆ కేవ్స్లో చాలా మంకీస్ కూడా ఉన్నాయి. ఆ వీడియో క్లిప్ ఎక్కడో మిస్ అవ్వడం వల్ల అప్లోడ్ చేయలేకపోయాను. డే 2లో అయితే అన్ని సక్సెస్ఫుల్గా ఐలాండ్స్ అయితే చూసేసాము. ఇంకా ఐలాండ్స్ అన్నిటికీ బాయ్ బాయ్ చెప్పేసి వీడియో కూడా బాయ్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.